హాయ్ గైస్, భీమా మూవీ రివ్యూ అనమాట. సో మూవీ విషయానికి వచ్చేస్తే ఒక్క మాటలో చెప్పాలి అంటే ఎందుకు స్టార్ట్ చేశాను బాబు అన్న ఫీలింగ్ వచ్చింది గైస్. ఇది ఓటీటీ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ అనమాట. కన్నడ నుంచి తెలుగు డబ్ అయింది. సో మూవీకి డిఫెక్ట్ ఏంటంటే మెయిన్ ఆ డబ్బింగ్ ప్రాసెస్ అనమాట. డబ్బింగ్ అనేది కొద్దిగా కూడా మంచిగా అనిపించలేదు. ఎలా అంటే లిప్ సింక్ కొద్దిగా కూడా కుదరలేదు అనమాట. చాలా లాగ్ వరస్ట్ అనిపించింది. ఎందుకు తెలియదు, మూవీకి చాలా పెద్ద డిఫెక్ట్ అది. ప్లాట్ విషయానికి వచ్చేస్తే మూవీ ప్లాట్ ఏంటంటే ఒక మెకానిక్ వ్యక్తి అయితే ఉంటాడు. వీధికి అతనే పెద్ద అనమాట. సో మంచి చెడులు చూస్తూ ఉంటాడు, ఎటువంటి గొడవలు కాకుండా కూడా ఉంటాడు అనమాట. తన కొడుకు డ్రగ్స్ వాడటం వల్ల అయితే చనిపోతాడు. ఆ డ్రగ్స్ అవేర్నెస్ కి సంబంధించిన మూవీయే ఇది అనమాట. తన కొడుకు చనిపోయిన తర్వాత తను ఒక చిన్న డిప్రెషన్ లో వెళ్తాడు. ఇద్దరు అబ్బాయిలు అయితే తన దగ్గరికి పనికి వస్తారు. తను తన కొడుకులాగా చేరదీస్తాడు. అక్కడి నుంచి ఏమైతుంది అనేది మూవీ ప్లాట్ అనమాట. ఇక మూవీలో ప్లసెస్ గురించి వస్తే డ్రగ్స్ గురించి తీయటం అనేది ఒక ప్లస్. సో మైనస్ లకు వచ్చేద్దాం. ఇక మైనస్లు అంటే ఫస్ట్ డబ్బింగ్ అనమాట. చాలా దారుణంగా అనిపించింది. కూడా తెలుగు డబ్బింగ్ సెట్ కాలేదు. వాళ్ళ లిప్సింగ్ కి అసలు సెట్ కాలేదు అనమాట. ఇంకోటి ఏంటంటే సినిమాటోగ్రఫీ ఎలా అనిపించింది అంటే ఆ షార్ట్స్ కూడా సీరియల్ తీసిన ఫీలింగ్ వచ్చింది. కొద్దిగా కూడా లాగ్ అసలు సెట్ అవ్వలేదు. షార్ట్ ఫిల్మ్స్ బెటర్ అనిపించింది నిజం చెప్పాలంటే. చాలా దారుణంగా అనిపించింది. సినిమాటోగ్రఫీ మంచిగా రాలేదనమాట. ఎలా అంటే ఒక సీరియల్ బేస్డ్ జరిగినట్టు జరిగింది. సక్ 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 అని ఒక షార్ట్స్ వేసుకుంటూ వెళ్ళిపోయినట్టుంది అనమాట. క్లారిటీగా లేదు. ఇక మూవీలో మెయిన్ ఆ డబ్బింగ్ అనేది కొద్దిగా మంచిగా వచ్చినా కూడా మూవీకి కొద్దిగా బెటర్ అనిపించేది. ఇక ఫస్ట్ హాఫ్ అనేది లాగ్, సెకండ్ హాఫ్ కొద్దిగా బెటర్ అనమాట. ఇక వైలెన్స్ సీన్స్ కొద్దిగా పర్లేదు, ఫైటింగ్ సీన్స్ కొద్దిగా పర్లేదు. ఇక హీరోకి హీరోయిన్ కి మధ్య రొమాంటిక్ సీన్స్ లాగ్, సాంగ్స్ కూడా అంత మంచిగా లేవు. బీజిఎమ్స్ అయితే ఇంకా లాగ్ అనమాట. ఇక అంత మించి అయితే మూవీ ఏం లేదు. ఇది ఓటీటీ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ గైస్.